అక్షయ్ కుమార్ గత కొన్నేళ్లుగా హిట్ అనేది లేకుండా విజయం కోసం బాక్సాఫీస్ మీద దండయాత్ర చేస్తూ ఉన్నాడు. కరోనా కంటే ముందు నుంచే అక్షయ్ కుమార్ హిట్ లేక సతమతమవుతూ ఉన్నాడు. ఒక్క హిట్ కొట్టేందుకు చాలానే కష్టపడుతున్నాడు. హిట్ సంగతి పక్కన పెడితే అక్షయ్ కుమార్ సినిమాలు ఆయన లుక్ మీద కూడా దారుణమైన ట్రోలింగ్ వస్తుంది. అయితే ఇప్పుడు అక్షయ్ కుమార్ బడే మియా చోటే మియాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ మూవీ ఇప్పుడు ఘోరమైన పరాజయాన్ని చవిచూసేలా ఉంది. సినిమా కంటెంట్ బాగోలేకపోతే స్టార్ హీరోల్ని కూడా జనాలు పక్కన పెట్టేస్తూ ఉన్నారు. అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఇలా ఎవరి చిత్రాలైనా కూడా జనాలు తిరస్కరిస్తూనే ఉన్నారు. ఇక అక్షయ్ కుమార్ మూవీస్ అయితే కంటిన్యూస్గా ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి. అదే పరంపరలో ఇప్పుడు బడే మియా చోటే మియా చిత్రం వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఈ మూవీ వీక్ డేస్లో దారుణంగా పడిపోయినట్టుగాను సమాచారం. మొదటి రోజు ఓ మోస్తారుగా కలెక్షన్లు వచ్చాయి. ఆ తర్వాత కలెక్షన్లు పడిపోతూనే వచ్చాయి. సోమవారం నాటితో అసలు పరీక్ష మొదలైంది. ఈ మూవీకి మండే 2 కోట్ల వరకు షేర్ వచ్చినట్లు తెలుస్తుంది. ఇంత తక్కువ కలెక్షన్లు రావడంతో దీని ఫలితాన్ని అంతా అంచనా వేస్తూ ఉన్నారు. ఈ మూవీ భారీ నష్టాన్ని మిగిల్చేలా ఉందని చెబుతున్నారు. ఈ మూవీకి మొదటి రోజు 16.7 కోట్లు, రెండో రోజు 7.65 కోట్లు, మూడో రోజు 8.75 కోట్లు, నాలుగో రోజు 9.50 కోట్లు రాగా సోమవారం నాడు 2.25 కోట్లు వచ్చాయని సమాచారం. ఇలా మొత్తంగా ఈ మూవీ 44 కోట్లు షేర్ వసూలు చేసిందట. ఈ మూవీ బడ్జెట్ 300 కోట్లు కాగా కనీసం 100 కోట్లు కూడా కలెక్ట్ చేసేలా లేదని ట్రోల్స్ వస్తూ ఉన్నాయి.